హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, నేను మీకు చెప్పాను కదా, షామీ డ్యూయల్ డ్రైవర్ హెచ్డి ఇయర్ ఫోన్స్కి సంబంధించిన ప్రోమో కోడ్ని ప్రొవైడ్ చేస్తాను. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఈరోజు మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను. అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు, లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో దీని ఒరిజినల్ కాస్ట్ మీకు 1500 ఉంటుంది, కానీ మన ఛానల్ ప్రోమో కోడ్తో కొంటే మీకు అరౌండ్ 638 రూపాయలకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో అంటే మోర్ దాన్ మీకు 50% డిస్కౌంట్ అనేది మన ఛానల్ ద్వారా మీకు అవైలబుల్గా ఉంది. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను. ఎవరైతే అక్కడ చూడలేకపోయినా కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో 640 రూపాయలకి ఇది మీకు బెస్ట్ ఇయర్ ఫోన్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మీకు డ్యూయల్ డ్రైవర్ హై క్వాలిటీ ఆడియో అనేది మీకు సపోర్ట్ చేస్తుంది, హెచ్డి ఆడియో అనమాట. సో ఒకసారి చూడండి, ఇదైతే చాలా బాగుంది. నేనైతే ఆర్డర్ చేశాను, రాగానే మీకు దీనికి సంబంధించిన డెమో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇక ఈరోజు మనకు ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లో ఉన్నాయి. న్యూస్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి స్పాటిఫై నుంచి. స్పాటిఫై ఫైనల్గా మన ఇండియాలో లాంచ్ అయిపోయింది. దీనికి సంబంధించిన అఫీషియల్ యాప్ అనేది ఈ రోజు నుంచి మీకు ప్లే స్టోర్లో తీసుకొచ్చారు. నిన్నటి వరకు మీరు స్పాటిఫైని ప్లే స్టోర్లో టైప్ చేశారనుకోండి, మీ రీజియన్లో ఈ యాప్ అనేది అవైలబుల్గా లేదని చూపించేది, కానీ ఇప్పుడు మాత్రం డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్గా తీసుకొచ్చారు. ఫస్ట్ 1 మంత్ మీకు ఫ్రీగా సబ్స్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మించి మీరు సబ్స్క్రిప్షన్ అనేది కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. 1 డే 1 వీక్ 1 మంత్ అలాగే 3 మంత్స్ 1 ఇయర్ వరకు కూడా మీకు ప్లాన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో వాటిలో మీకు నచ్చిన ప్లాన్ అనేది మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. స్పాటిఫై గురించి అందరికీ తెలిసే ఉంటుంది, ఇది ఒక పాపులర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అనమాట. వరల్డ్లోనే వన్ ఆఫ్ ది పాపులర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో ఇది ఒకటి, కానీ ఇప్పటివరకు మన ఇండియాలో అయితే అవైలబుల్గా లేదు. జనవరిలో దీన్ని అనౌన్స్ చేశారు, మీ ఇండియాకు కూడా దీన్ని తీసుకొస్తున్నామని. సో ఫైనల్గా ఈరోజు అయితే మనకి ప్లే స్టోర్లోకి తీసుకొచ్చారు. అయితే మొత్తానికి స్పాటిఫై అయితే మన ఇండియాకి అయితే వచ్చింది, కానీ కొన్ని ఫారెన్ సాంగ్స్ సంబంధించిన కొన్ని మ్యూజిక్ సంస్థలు ఉంటాయి కదా, ఈ సంస్థల సాంగ్స్ అనేవి మన ఇండియాలో ప్లే అవ్వకూడదని కొన్ని పాపులర్ కంపెనీలు మాత్రం ఈ స్పాటిఫై మీద ఒక కేసు అయితే వేసినాయి. సో అందుకని ఆ పర్టికులర్ మ్యూజిక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన సాంగ్స్ మాత్రం ప్రజెంట్గా మన ఇండియాలో అయితే అవైలబుల్గా రావు. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ కేసు క్లోజ్ అవుతుందో అప్పుడైతే మీకు అవైలబుల్గా వస్తాయి అనమాట. దాంట్లో వెరీ పాపులర్ మీకు తెలిసిన వార్నర్ మ్యూజిక్ సంస్థ గురించి. సో దాంట్లో మీకు ఎడ్ షెరిన్ గురించి తెలిసే ఉంటుంది. షేప్ ఆఫ్ యూ, ఈ షేప్ ఆఫ్ యూ సాంగ్ చేసిన ఎడ్ షెరిన్ సాంగ్స్, అలాగే మడోనా, అలాగే ఇంకొక పాపులర్ పర్సన్ లెడ్ జెపిలిన్ అనే ఒక పర్సన్కి సంబంధించిన సాంగ్స్ కూడా ప్రజెంట్గా మీకు ఈ స్పాటిఫైలో మన ఇండియాలో అయితే అవైలబుల్గా ఉండవు. సో ఈ కేసు ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అప్పుడు మాత్రమే మీకు ఈ సాంగ్స్ అనేవి వస్తాయి అనమాట. సో దీంట్లో వీళ్ళు డిఫరెంట్ ప్లాన్స్ అనేవి తీసుకొచ్చారు. 1 డే 1 వీక్ అలాగే 1 మంత్ 3 మంత్స్ 1 ఇయర్ వరకు కూడా వీళ్ళు ప్లాన్స్ అనేవి తీసుకొచ్చారు. కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి అనమాట. సో దాంట్లో మీకు 1 డే మీకు 13 రూపాయలు ఉంటుంది, 7 డేస్ అయితే 39 రూపాయలు, 1 మంత్ అయితే 129 రూపీస్ ఉంటుంది, 3 మంత్స్ అయితే మీకు 389 రూపీస్ ఉంటుంది, 6 మంత్స్ అయితే మీకు 719 రూపీస్ ఉంటుంది, 1 ఇయర్ అయితే మీకు 1189 రూపాయలు అయితే ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, అంటే డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ ఎనీ స్టూడెంట్, మీరు స్టూడెంట్ అని చెప్తే చాలు, వాళ్ళకైతే పర్ మంత్ ఓన్లీ 59 రూపాయలకు మాత్రమే ఈ స్పాటిఫై అనేది మీకు అవైలబుల్గా తీసుకొచ్చారు. ఒక 1 ఇయర్ పాటు మీకు ఇదే ప్రైస్తో మీకు కంటిన్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉన్నారో సో వాళ్ళైతే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన తెలుగు, హిందీ, తమిళ్ అన్ని పాటలతో పాటుగా ఇంగ్లీష్ సాంగ్స్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటాయి. రియల్మీ ఫైనల్గా రియల్మీ 3ని మనకి మార్చి 4న తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రమోషన్స్ అనేవి వీళ్ళు లాస్ట్ ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఫస్ట్లో వీళ్ళు ఒక రియల్మీ 3 డివైస్కి సంబంధించిన ఫోటోని షేర్ చేశారు, బ్యాక్ సైడ్ ఇలా ఉండబోతుందని. సో దాంట్లో మనకి వెర్టికల్ కెమెరా డిజైన్ అలాగే రెగ్యులర్ సర్క్యులర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో రాబోతుందని అర్థమైంది. నిన్న వీళ్ళు రియల్మీ 3తో తీసిన కొన్ని ఫోటోస్ని షేర్ చేశారు. సో దాంతో వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ M20 అలాగే రెడ్మీ నోట్ 7తో కంపేర్ చేసి ఈ 2 ఫోన్ల కంటే కూడా కొంచెం బెటర్గానే ఫొటోస్ అనేవి రియల్మీ 3తో వస్తాయని చెప్పారు. ఇక ఈరోజు కూడా వీళ్ళు ట్విట్టర్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ షేర్ని చేశారు. సో అలాగే మనకి ఫ్లిప్కార్ట్లో కూడా వీళ్ళు షేర్ చేశారు. ఇది ఒక ఛాలెంజ్ అనమాట. సో మీరు సజెస్ట్ చేయండి ఒక బెస్ట్ స్మార్ట్ ఫోను, ఏ ఫోన్లో అయితే మీకు మీడియాటెక్ హీలియో P70 ప్రాసెసర్తో వస్తుందో, అలాగే మీకు పబ్జీ అనేది ల్యాగ్ ఫ్రీగా మీరు ఆడగలరు, అలాగే మీకు బ్యూటిఫుల్ వాటర్ డ్రాప్ నాయిస్తో రాబోతుందో, అలాగే మీకు మోర్ దాన్ 4000 mAh బ్యాటరీతో ఒక ఫోన్ ఏదన్నా ఉందా అని ఒక చిన్న క్వశ్చన్ అనేది వీళ్ళు షేర్ చేశారు. ఇది ఒక ఛాలెంజ్ లాగా వీళ్ళు షేర్ చేశారు. సో అలాంటి ఫోన్ మీరు షేర్ చేస్తే మోర్ దాన్ మీకు 1 lakh వరకు మీకు గిఫ్ట్ మనీ అనేది వస్తుంది. అలాగే కొంతమంది ఎవరైతే సజెస్ట్ చేస్తారో వాళ్ళకి రియల్మీ 3 డివైస్ కూడా ఫ్రీగా ఇస్తామని వీళ్ళు చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఖచ్చితంగా రియల్మీ 3లో మనకి వాటర్ డ్రాప్ మ్యాచ్ అయితే కన్ఫామ్గా వస్తుంది. అలాగే మనకి మోర్ దాన్ 4000 mAh బ్యాటరీ ఉంటుందని వాళ్ళే అర్థమయ్యేలాగా ఒక క్లియర్ పోస్ట్ అనేది షేర్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా మనకి రియల్మీ 3లో మోర్ దాన్ 4000 mAh బ్యాటరీ అనేది ఖచ్చితంగా ఉంటుందని అర్థమవుతుంది. 4500 కానీ 5000 mAh కానీ ఉండే అవకాశం అయితే ఉంటుంది.
ఉంటుంది. మరి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మనకి ఈ ఫోన్ రిలీజ్ అయిన తర్వాతే అర్థమవుతుంది అనమాట. సో ఎందుకంటే ఈ మధ్య ఫోన్స్ అన్నీ కూడా మనకి మినిమం 5,000 వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సామ్సంగ్ గెలాక్సీ M20లో మనకి ఆల్రెడీ 5000 mAh బ్యాటరీ అవైలబుల్గా ఉంది. రెడ్మీ నోట్ 7లో మనకి ఆల్రెడీ 4000 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉందని ఆల్రెడీ మనకు తెలుసు. ఇక ఈ ఫోన్లో కూడా మనకి ఖచ్చితంగా మోర్ దాన్ 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. మరి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది మనకి ఇది లాంచ్ అయిన తర్వాతే అర్థమవుతుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ షేర్ ఏంటంటే వీళ్ళు అదే పోస్ట్లో వీళ్ళు షేర్ చేశారు. మనకి Realme 3 అనేది కలర్ వాయిస్ 6తో రాబోతుందని ఒక చిన్న పోస్ట్ అనేది వీళ్ళు షేర్ చేశారు. ఎందుకంటే కలర్ వాయిస్ 6కి సంబంధించిన ఒక ఫోటోని వీళ్ళు షేర్ చేశారు. దాన్ని బట్టి ఇది మనకి కలర్ వాయిస్ 6తో వచ్చే అవకాశం ఉందని అర్థమవుతుంది. సో నాకు తెలిసి ఇదే ఫస్ట్ Realme డివైస్ మనకి డైరెక్ట్గా Android 9 అవుట్ ఆఫ్ ది బాక్స్ విత్ కలర్ వాయిస్ 6తో రాబోయే ఫస్ట్ ఫోన్ ఇదే అనమాట. సో రిమైనింగ్ ఫోన్స్ కూడా వీళ్ళు కలర్ వాయిస్ 6ని మార్చ్ లోపు తీసుకొస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఈ కలర్ వాయిస్ 6 అనేది నవంబర్లో చైనాలో లాంచ్ చేశారు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ కస్టమ్ UI అని చెప్తున్నారు. సో దీన్ని మనం ఫస్ట్ Realme 3లో చూడబోతున్నామని అర్థమవుతుంది. వాట్సాప్ త్వరలోనే ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ని అప్డేట్ రూపంలో తీసుకురాబోతుందని అర్థమవుతుంది. మనకందరికీ తెలుసు వాట్సాప్ త్వరలోనే మనకి డార్క్ మోడ్ ఫీచర్ని మనకి బోత్ ఆండ్రాయిడ్ అలాగే iOS డివైస్లో తీసుకురాబోతుంది. దాంతోపాటుగా ఇంకొక అడ్వాన్స్డ్ ఫీచర్ని కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టు అర్థమవుతుంది. ఇదేంటంటే జనరల్ మనం ఒక పర్టికులర్ పర్సన్తో కానీ ఒక పర్టికులర్ గ్రూప్లో కానీ ఎప్పటి నుంచో చాట్ చేస్తూ ఉంటాం కదా. సో ఆ పర్టికులర్ గ్రూప్లో కానీ ఆ పర్టికులర్ పర్సన్తో కానీ మనం ఏ రోజున ఏం చాట్ చేసాం, ఏ మీడియా పంపించాం, అంటే మనకి మీడియా అంటే రకరకాలు ఉంటాయి కదా, వీడియోలు, ఫోటోలు, అలాగే డాక్యుమెంట్స్, వాయిస్ నోట్స్, అలాగే టెక్స్ట్ మెసేజ్ కూడా, ఈవెన్ టెక్స్ట్ మెసేజ్ కూడా మనం ఏం పంపించాం అనేది వెతుక్కునేలాగా ఒక కొత్త ఫీచర్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఇంతకుముందు వరకు మనకి ఒక పర్టికులర్ గ్రూప్లో ఉన్నాం అనుకోండి, నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉంటాయి, అలాగే నెంబర్ ఆఫ్ వీడియోలు, నెంబర్ ఆఫ్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. సో ఆ గ్రూప్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ మీడియా అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద మీకు ఎవరు ఏం పంపించారని చూపించదు, కానీ అసలు ఏమేమి మీడియా పంపించారని మొత్తం మనకు ఒక లిస్ట్ చూపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఫోటోలు, వీడియోలు, లింకులు, డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా చూపిస్తూ ఉంటుంది కదా. సో దానిపైన మీకు ఒక సెర్చ్ బార్ ఫీచర్ని వీళ్ళు తీసుకురాబోతున్నారు. ఈ సెర్చ్లో మీరు ఏం పంపించారో, మీరే కాదు ఎవరైనా సరే ఏం పంపించారో దాన్ని సెర్చ్ చేస్తే సరిపోతుందని అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సచిన్ టెండూల్కర్ సంబంధించిన ఒక వీడియోని షేర్ చేశారనుకోండి. సో పైకి వెళ్ళి మీరు ఆ గ్రూప్ మీడియాలోకి వెళ్ళి పైన సచిన్ అని మీరు టైప్ చేశారనుకోండి. సో ఆ సచిన్ అనే టాపిక్ మీద మీకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో, అంటే మీరు సచిన్ గురించి డిస్కస్ చేసి ఉండొచ్చు, అలాగే సచిన్కి సంబంధించిన ఫోటోలు షేర్ చేసి ఉండొచ్చు, అలాగే మీరు సచిన్కి సంబంధించిన వీడియోలు కూడా షేర్ చేసి ఉండొచ్చు కదా. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అక్కడ చూపిస్తుందని అర్థమవుతుంది. సో దాన్ని మీరు ఆ పర్టికులర్ పాయింట్ కావాలనుకోండి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇది నాట్ ఓన్లీ ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, మీరు టెక్స్ట్ మెసేజ్ కూడా ఏం చేశారనేది కూడా మీకు అక్కడ తెలుస్తుందని అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ పర్సన్తో మీరు ఏదో సీరియస్గా చాట్ చేస్తున్నారు, ఐ హేట్ యూ అని మెసేజ్ పెట్టారనుకోండి. అక్కడికి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి మీరు ఐ హేట్ యూ అనేది మీరు టైప్ చేశారనుకోండి, ఈ పర్టికులర్ వర్డ్ మీరు ఏ రోజున మీరు అతనికి షేర్ చేశారని కూడా ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నారు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనమాట. సో ఇది మీకు త్వరలోనే అప్డేట్ రూపంలో వస్తుంది. ఫస్ట్ బీటా మెంబర్స్కి వస్తుంది, ఆ తర్వాత స్టేబుల్లో ఈ అప్డేట్ అనేది వస్తుంది అనమాట. గూగుల్ ఫైనల్గా గూగుల్ డియోని వెబ్ వెర్షన్ని ఈరోజు తీసుకొచ్చింది. సో నేను మొన్న మీకు ఒకసారి లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా టెక్నోస్లో చెప్పాను, గూగుల్ డియోని త్వరలోనే మనకి వెబ్ వెర్షన్ తీసుకురాబోతున్నారని. సో ఫైనల్గా ఈరోజు అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్ వెర్షన్ అనేది అవైలబుల్గా ఉంది. సో రెగ్యులర్గా మీరు ఏదైతే గూగుల్ డియోలో రిజిస్టర్ చేసుకుంటారో అలాగే రిజిస్టర్ చేసుకొని, సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకి డైరెక్ట్గా వీడియో కాల్స్ అనేవి అక్కడ నుంచి మీరు చేసుకోవచ్చు. వెబ్ క్యామ్ యూజ్ చేస్తుంది అనమాట. అలాగే ఇంటర్నల్ మైక్తో కానీ లేదంటే మీరు ఎక్స్టర్నల్ మైక్ యూజ్ చేసి కూడా ఆడియో అనేది మీరు షేర్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనమాట. సో ఎవరైతే రెగ్యులర్గా ల్యాప్టాప్లో యూజ్ చేస్తూ ఉంటారో లేదంటే కంప్యూటర్ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. సో ఎవరైతే గూగుల్ డియో ఫాలోవర్స్ రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. OnePlus నిన్న MWC ఈవెంట్లో మనకి OnePlus 5G మోడల్కి సంబంధించిన ఒక ఇంట్రడక్షన్ అనేది వీళ్ళు చూపించారు కదా, OnePlus డివైస్ ఎలా ఉండబోతుంది 5G అనేది. సో అలాగే వీళ్ళ రెగ్యులర్ ఏదైతే సిరీస్ ఉందో OnePlus 6, OnePlus 6T ఉంది కదా, దాని తర్వాత రాబోయే OnePlus 7. సో ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ OnePlus 5Gకి సంబంధించిన ఫోన్స్కి సపరేట్ సిరీస్తో స్టార్ట్ అవుతుందని ఎప్పుడో వీళ్ళు అనౌన్స్ చేశారు. అయితే రెగ్యులర్ ఏదైతే సిరీస్ ఉందో OnePlus 6T తర్వాత రాబోయే OnePlus 7 డివైస్ ఉంటుంది కదా, దీంట్లో కూడా మనకి Qualcomm Snapdragon 855 ప్రాసెసర్ని చూడబోతున్నాం. కాకపోతే దీంట్లో మాత్రం వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టు ఉండదని చెప్తున్నారు. ఇప్పటివరకు మనకి OnePlus 6T వరకు కూడా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది తీసుకురాలేదు. కానీ నెక్స్ట్ డివైస్లో కూడా మనం వైర్లెస్ ఛార్జింగ్ అనేది చూడపోము అని చెప్తున్నారు. అంటే దాంట్లో అయితే ఖచ్చితంగా రాదని చెప్తున్నారు. సో మేబీ మనకి OnePlus 7Tలో చూసే అవకాశం అయితే ఉంటుందా లేదని క్లారిటీ అయితే లేదు. కానీ OnePlus 7లో మాత్రం మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే రాదు. రెగ్యులర్గా ఏదైతే వ్రాప్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉందో సో ఆ టెక్నాలజీతో ఇది వస్తుందని చెప్తున్నారు. నోకియా ఈరోజు Nokia 3.1 Plusకి Android 9.0 పై బేస్డ్ అప్డేట్ని రోల్ అవుట్ చేస్తుంది. సో ఎవరైతే Nokia 3.1 Plus యూజర్స్
చూస్తున్నారు ఒకసారి చెక్ చేసుకొని మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. ఇది మన ఇండియాలో లాంచ్ చేసి ఒక 4-5 months అవుతున్నట్టుంది. హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్ ఉంటుంది. 3100 mAh బ్యాటరీ ఉంటుంది అనుకుంటా. సో ఇది మన ఇండియాలో అయితే 12,000 వరకు లాంచ్ చేశారు, కానీ ప్రజెంట్కి ఇది 9,500 వరకు ఏమో అవైలబుల్గా ఉంది అమెజాన్ ద్వారా. సో ఎవరైతే ఈ నోకియా 3.1 ప్లస్ యూజర్స్ ఉన్నారో ఒకసారి చెక్ చేసుకొని మీకు ఈ అప్డేట్ అనేది ఈ రోజు నుంచి రోల్ అవుట్ అవుతుంది. నోకియా రీసెంట్గా మనకి MWC ఈవెంట్లో నోకియా 9 ప్యూర్ వ్యూని అనౌన్స్ చేసింది. సో ఈ నోకియా 9 ప్యూర్ వ్యూలో మనకి ఏకంగా బ్యాక్ సైడ్ 5 కెమెరాలు ఉంటాయి. పెంటా కెమెరా సెటప్ అంటారు. ఈ 5 కెమెరాలు కూడా మనకి ఒక డిఫరెంట్ డిజైన్లో వీళ్ళు అరేంజ్ చేసి ఉంటుంది అనమాట. ఇలా మల్టిపుల్ కెమెరాలని డిజైన్ చేయాలనే టెక్నాలజీ యాక్చువల్గా వీళ్ళు లైట్ అనే కంపెనీ నుంచి తీసుకున్నారు. ఈ లైట్ అనే కంపెనీ వరల్డ్లోనే ది బెస్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ ప్లాట్ఫామ్ అనమాట. అంటే వీళ్ళు డిఫరెంట్ కెమెరాలని తయారు చేస్తారు, డిఫరెంట్ లెన్సెస్ యూజ్ చేసి. ఒక పర్టికులర్ డివైస్లో మల్టిపుల్ కెమెరాస్ పెట్టి అంటే మల్టిపుల్ లెన్సెస్ పెట్టి ఇమేజ్ని వీళ్ళు షూట్ చేస్తారన్నమాట. వీళ్ళు ఏకంగా 16 కెమెరాలు ఉన్న అంటే 16 లెన్సెస్ ఉన్న ఒక కెమెరాను కూడా లాంచ్ చేస్తారు. ఈ లైట్ అనే కంపెనీ నుంచే వీళ్ళు ఈ డిజైన్ అనేది తీసుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే సూపర్ హై రేస్ టెక్నాలజీని ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది వాడుతూ ఉంటారు. సో దీంట్లో జనరల్గా ఏం జరుగుతుందంటే మల్టిపుల్ షాట్స్ అనేవి డిఫరెంట్ కెమెరాస్తో తీస్తారన్నమాట. అంటే ఒక ఆబ్జెక్ట్ని డిఫరెంట్ కెమెరాస్తో ఫోటో తీస్తారు. అవన్నీ క్లబ్ చేసి ఫైనల్గా అవుట్పుట్ అనేది ఒక ఇమేజ్ రూపంలోనే వస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఇమేజ్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది అనేది ఒక ప్రాసెస్ అనమాట. యాక్చువల్గా గూగుల్ కెమెరా కూడా ఇదే ఫినామినాన్ని యూజ్ చేస్తూ ఉంటుంది, సూపర్ హై రెస్ టెక్నాలజీ అనమాట. ఇదేం చేస్తుందంటే HDR+లో మనం ఒకసారి ఫోటో కొట్టామనుకోండి 8 నుంచి 16 షాట్స్ తీసుకుంటుంది. మనం ఒక్కసారి కొడతాం, కానీ ఫొటోస్ మాత్రం 8 నుంచి 16 ఫొటోస్ వస్తాయి. ఆ 16 ఫోటోలు కూడా మీకు క్లబ్ అయ్యి ఫైనల్గా మీకు అవుట్పుట్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. జనరల్గా ఇప్పుడు మనకి పోకో ఫోన్ లాంటి ఫోన్స్లో కూడా మనకి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా క్వాలిటీ ఇమేజెస్ అనేవి వస్తాయి. సో అది HDR+ ఏదైతే గూగుల్ కెమెరా వాడుతుందో సూపర్ హై రెస్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనమాట. సో ఈ టెక్నాలజీనే వీళ్ళు లైట్ వాళ్ళు తయారు చేస్తూ ఉంటారు డిఫరెంట్ మల్టిపుల్ కెమెరాస్తో. సో ఈ టెక్నాలజీని ఇప్పుడు నెక్స్ట్ మనకి షామీ కూడా ఒక ఫోన్ని తీసుకురావాలని ఆలోచనలో ఉందని అర్థమవుతుంది. ఎందుకంటే వీళ్ళు కూడా లైట్తో వీళ్ళు కంబైన్డ్గా ఒక ఫోన్ని తీసుకురావాలని ప్లాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. దీంట్లో మరి నోకియా కంటే ఎక్కువ కెమెరాలు ఉంటాయా, లేకపోతే వీళ్ళు ఏదైతే లైట్ వాళ్ళు తయారు చేసినట్టు 16 కెమెరాలతో లెన్సెస్తో ఫోన్ అనేది తీసుకొస్తారో క్లారిటీ అయితే, కానీ ఖచ్చితంగా నోకియా కంటే ఎక్కువగానే వీళ్ళు లెన్సెస్ యూజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో త్వరలోనే మనం నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్లోనో మరి ఏదో ఒక ఫోన్లో ఖచ్చితంగా మనం మల్టిపుల్ కెమెరాస్ ఉన్న షామీ డివైస్ని అయితే మనం త్వరలోనే చూడబోతున్నాం. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ గురించి చెప్తాను. ఇది యాక్చువల్గా నాకు ఇష్టమైన గేమ్ కూడా. ఫస్ట్ ఫ్రీగా పెట్టినప్పుడు ఒక 6 months బ్యాక్ అనుకుంటా ఒకసారి ఆడాను నేను. చాలా బాగుంటుంది. ఇది ఒక మైండ్ గేమ్, మెదడుకు పనిపెట్టే గేమ్ అనమాట. మిరేజ్ ఇల్యూజన్స్ అని ఇది ఒక ఇల్యూజన్ గేమ్. సో మనం ఒక బ్లాక్ ఉంటుంది, ఇల్యూజన్స్ ఉంటాయి అనమాట, అంటే డిఫరెంట్ షేప్స్. సో దాంట్లో మనం మూవ్ చేస్తూ ఉండాలి ఆ బ్లాక్ని. కాకపోతే మనం వెళ్ళేదారు ఒకలాగే ఉంటుంది, కాకపోతే దాని ఒరిజినల్ డిజైన్ మాత్రం ఇంకోలాగా ఉంటుంది. ఇది ఒక మైండ్ గేమ్, చాలా ఇంట్రెస్ట్తో ఆడాల్సి ఉంటుంది. సో దీని కాస్ట్ ₹159 ఈరోజు ఫ్రీగా ఉంది. రేటింగ్ 4.7 ఉంటుంది. అలాగే సైజ్ మీకు 24 MB ఉంటుంది. ఇది మీకు ఒక 2-3 days వరకు అయితే సేల్లో ఉంటుంది అనమాట. సో ఈరోజు కూడా నేను మార్నింగ్ ఒక పోస్ట్ పెట్టాను కదా, సో ₹1,500 యాప్ ఫ్రీగా ఉందని. సో అది నాకు కనపడిన వెంటనే నేను పోస్ట్ పెట్టాను. అప్పుడు ఎవరైతే ముందు డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఎక్స్పైర్ అయిపోతుందో కింద మాత్రం కామెంట్స్ దారుణంగా రాస్తున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఆర్ ఫస్ట్. ఎవరైతే ముందు చూసుకుంటారో వాళ్ళకి మాత్రం అది ఫ్రీగా దొరుకుతుంది. సో ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చూసి నువ్వు తప్పు పెట్టా, ఫేక్ పెట్టా, నువ్వు ఫేక్ ఛానల్, ఫేక్ యూట్యూబర్, నువ్వు వేస్ట్ ఫెలో అని పెడితే కరెక్ట్ కాదు కదా. సో నేను ఏదైతే ముందు పెడతానో అది నేను మీకు షేర్ చేస్తాను. సో నాకు దొరికిన వెంటనే మీకు షేర్ చేస్తాను. అప్పుడు మీరు ఎవరైతే ముందు డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది. తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది, నేను దానికి ఏం బాధ్యుని కాదు కదా. సో నీకు సజెస్ట్ చేయడం కూడా తప్పు అనుకుంటే ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏవి కూడా ఎవరు నడపలేరు అనమాట. సో అది ఆలోచించండి. సో ఏదైతే మీకు ఫేవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ విషయంలో నాకు మనీ ఏం తీసుకోకుండా నేను మీకు అంతమందికి సజెస్ట్ చేస్తున్నాను. దానివల్ల మీకు యూజ్ కానీ నాకేం యూజ్ లేదు కదా. సో నాకు నా సబ్స్క్రైబర్లకి నేను ఏదైతే పని చేస్తున్నానో ఆ పని నలుగురికి యూజ్ చేయాలనేది నా టార్గెట్, నా థీమ్ కూడా అదే. నాకు డబ్బులు రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 3 నెలలకి 6-7 వేలు ఇస్తున్నప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. ఇంతకుముందు నెలకు నేను ₹50,000 శాలరీకి వర్క్ చేశాను. ఇప్పుడు నాకు డబ్బులు రావట్లేదని ఫీల్ అవ్వట్లేదు కదా. నేను చేసే వర్క్ మీకు యూజ్ అవ్వాలని ట్రై చేస్తున్నాను. అది అర్థం చేసుకోండి. ఏదైనా సరే యాప్ ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఆర్ ఫస్ట్. ఎవరైతే ముందు డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఫ్రీగా ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఇస్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.